ఎంతో కాలం క్రితం జరిగిన విషయం. రమేష్ ఇంకా సురేష్ ఇద్దరూ చాలా మంచి మిత్రులు. వాళ్ళిద్దరూ కలిసి లాలా పొలంలో పనిచేసేవాళ్ళు. ఇద్దరూ రోజంతా చాలా కష్టపడేవారు. సాయంత్రం అవ్వగానే లాలా వాళ్ళిద్దరికీ కొన్ని డబ్బులు ఇచ్చేవాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇది వారి దినచర్యగా మారిపోయింది. ఇద్దరి ఆర్థిక పరిస్థితి ఏమీ బాలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే మిత్రులిద్దరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. ఏమైంది సురేష్, ఈరోజు నువ్వెందుకింత దిగులుగా ఉన్నావు? ఏం చెప్పమంటావు రమేష్ అన్న, ప్రతిరోజు ఉండేదే పెళ్ళాం రుసరుసలు. నాకు జీవితం అంటేనే విరక్తి వచ్చేస్తుంది. సురేష్, ఇందులో నీ భార్య తప్పేముంది? మన పరిస్థితి అలా ఉందంతే. మనం గనక ఒక్కరోజు పని చేయకపోయినా ఇంట్లో తినడానికి అస్సలు ఏమీ ఉండవు. మనం కూడా పట్టణం వెళ్ళి పని చేయగలిగితే బాగుండేది. పట్టణంలో మనం చేసే పనికి ఎక్కువ డబ్బులు వస్తాయా? మన పక్కింట్లో ఉండేవాడు కదా ఆ నందన్, అతను పట్టణంకెళ్ళాడు. 2 నెలల్లో అతను ఎన్ని డబ్బులు సంపాదించాడంటే అతను ఒక కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నాడు. సురేష్, ఇదేదో బాగుందే. అయితే మనం కూడా పట్టణంకి వెళ్దాం. వెళ్ళి బోల్డని డబ్బులు సంపాదిద్దాం. ఈ ఆలోచన అయితే చాలా బాగుంది. నేను నా భార్యకి చెప్తాను. ఆ తర్వాత బయలుదేరదాం. సురేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. విమల, ఒక విషయం తెలుసా? ఈరోజు నేను రమేష్ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏం నిర్ణయం? పట్టణంకి వెళ్ళి పని చెయ్యాలని. నిజంగానా? అంటే దీని అర్థం అతి త్వరలో మనం కూడా ధనవంతులం అవుతామా? అంటే మన దగ్గర కూడా బోలెడని డబ్బులుంటాయా, నగలు కూడా ఉంటాయా? అరే భలే భలే. అరే 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 అరే, ఆగు, కొంచెం ఓపిక పట్టు. మేమింకా ఇక్కడి నుంచి బయలుదేరనే లేదు. అప్పుడే నువ్వేమో ఊహల్లోకి వెళ్ళిపోతున్నావా? సురేష్ భార్య చాలా సంతోషించింది. అలా కొన్ని రోజుల్లోనే రమేష్ ఇంకా సురేష్ ఇద్దరూ పట్టణానికి బయలుదేరారు. ఇద్దరూ పట్టణం చేరుకున్నారు. పైగా ఇక్కడ వాళ్ళకి ఏ పని దొరికితే అది చేసేవాళ్ళు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పట్టణంలో ఎక్కువ డబ్బులొచ్చేవి. చూస్తూ ఉండగానే 1 నెల గడిచిపోయింది. నాకు మన ఊరు బాగా గుర్తుకొస్తోంది. నాకు కూడా. ఇప్పటి వరకు మనం చాలా డబ్బులు సంపాదించి ఉంటాము కదా. అయితే పద, మనం తిరిగి ఊరికి వెళ్ళిపోదాం. ఇద్దరూ గ్రామం పొలిమేరకు చేరుకున్నారు. మనం నెల రోజుల తర్వాత మన ఊరికి తిరిగొచ్చాము. ఎంతో హాయిగా అనిపిస్తోంది కదా. అవును సురేష్, కానీ నాకు ఒక విషయం గురించి దిగులుగా ఉంది. ఏం విషయం గురించి? ఏముంది, నేను ఈ డబ్బులన్నీ 1 నెలలో ఎక్కడ ఖర్చు పెట్టేస్తానో ఏంటో అని. అవునన్నా, ఇలా జరిగే అవకాశం కూడా ఉంది. అయితే మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఈ చెట్టుంది చూడు, మన సంపాదనలో సగం ఇందులో పెట్టేద్దాం. 1 నెల తర్వాత వచ్చి వీటిని తీసుకుందాం. ఈ సలహా ఏదో చాలా బాగుంది. ఇద్దరూ కలిసి తమ తమ మూటల్లో నుంచి కొంత డబ్బులు వాళ్ల దగ్గర ఉంచుకొని మిగిలిన డబ్బులు చెట్టు తొర్రలో వారు దాచేశారు. ఇద్దరూ ఊరు చేరుకున్నారు. సంతోషంగా జీవించసాగారు. అలా 15 రోజులు గడిచిపోయాయి. సురేష్ తన భార్య విమలతో మాట్లాడుతున్నాడు. మీరు తెచ్చిన డబ్బులతో నేను కనీసం 1 హారం కూడా కొనుక్కోలేకపోయాను. ఎవరు చెప్పారు నేను సంపాదించింది కేవలం ఇన్ని డబ్బులే అని? మరి రమేష్ ఇంకా నేను మా సగం సంపాదనని దాచేసొచ్చాము. కానీ ఎందుకు? ఎందుకంటే మేము మొత్తం మా దగ్గరున్న డబ్బులన్నీ తొందరగా ఖర్చు పెట్టేస్తావేమో అని భయం వేసింది. ఓహో, అలాగా. అంటే దీని అర్థం రమేష్ అనే డబ్బులు కూడా అక్కడే ఉండుంటాయి. అంటే 2 సురేష్ రాత్రి చీకట్లో అదే చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అతను 2 మూటలని తీసేశాడు. ఇక 1 నెల గడిచిపోయింది. ఇద్దరూ చెట్టు దగ్గరికి వెళ్లారు. ముందు రమేష్ చెట్టు తొర్రలో చెయ్యి పెట్టి చూశాడు. సురేష్, ఇందులో డబ్బు మూటలు లేవు. ఏంటి? ఏది? నన్ను చూడు నువ్వు. ఇక ఇప్పుడు సురేష్ కూడా చెట్టు తొర్రలో చెయ్యి పెట్టాడు. డబ్బు మూటలు లేవు.
ఖచ్చితంగా నువ్వే నా డబ్బులు తీసేసుంటావు. లేదు లేదు మిత్రమా, నేను దొంగతనం చేయలేదు. నువ్వు దొంగతనం చేశావో లేదో ఇక అది మనం పంచాయతీలోనే తేల్చుకుందాం. రమేష్ ఇంకా సురేష్ పంచాయతీకి వెళ్లారు. ఒక నెల రోజుల క్రితం మేం పట్టణం నుంచి తిరిగొచ్చినప్పుడు మేం మా సంపాదనలో సగం డబ్బుని ఒక చెట్టు తొర్రలో దాచాం. కానీ ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ డబ్బులే లేవు. ఈ విషయం కేవలం నాకు ఇంకా రమేష్కే తెలుసు. నాకైతే ఆ డబ్బు ఇతనే దొంగతనం చేశాడనిపిస్తోంది. లేదు సర్పంచ్ గారు, నేను దొంగతనం చేయలేదు. బహుశా ఇతనే తీసుండొచ్చు. ఇదేదో పెద్ద సమస్యలానే ఉంది. ఇప్పుడెవరు తీశారో ఎలా తెలుస్తుంది? నా దగ్గర ఒక సాక్షి కూడా ఉంది. సాక్ష? కానీ ఎవరు? స్వయంగా ఆ చెట్టు మీద నివాసం ఉండే ఒక దేవత. ఏ చెట్టులో అయితే మేం డబ్బు మూటలు దాచామో ఆ చెట్టు మీద ఒక దేవత నివసిస్తుంటారు. మనం వెళ్ళి ఇప్పుడే అవిని అడుగుదాం. అలాగే, పదండి. మొత్తం అందరూ మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. చెట్టు దేవత, మీరే చెప్పండి, మీ దగ్గర పెట్టిన డబ్బు మూటలని ఎవరు దొంగిలించారు? చెప్పండి, ఎవరు దొంగిలించారు? కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో రమేషే ఆ డబ్బు మూటలని దొంగిలించాడు. ఏంటి? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నీకు ఇప్పుడే బుద్ధి చెప్తాను. రమేష్ పక్కనే ఉన్న ఒక నిప్పుని తీసుకుని ఆ చెట్టుకి నిప్పంటించేశాడు. అయ్యో, కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. అక్కడ నిలబడి ఉన్న జనం విమలని చెట్టు నుంచి బయటికి తీసి తన ప్రాణం కాపాడారు. అయితే తినేనన్నమాట మీరు చెప్పినట్టు చెట్టు మీద నివసించే దేవత. నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు మిత్రమా. అలా అని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక సురేష్ ఇంకా విమల ఏడుస్తూ కూర్చొనిపోయారు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.